ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇదంతా వచ్చేసి ఈ వర్క్ అంతా మేమే చేసామన్నమాట. ఈ గార్డెన్ వర్క్ ఒకసారి చూస్తున్నారు కదా, నేనైతే చూపించేదంతా ఇది వచ్చేసి మన ఛత్తీస్గఢ్లోని ఒక డిస్టిక్ అనమాట, జగదల్పూర్ అని చెప్పేసి. ఆ జగదల్పూర్లో వచ్చేసి ఈ ఏరియాని మనము కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న ప్రతి అనేక రకాలైన మొక్కలను మనం ఇక్కడ తెచ్చి ఇక్కడ చాలా ఆహ్లాదంగా నాటించడం, వీళ్ళకి ఒక మంచి పార్కును తయారు చేయడం కూడా జరగడం జరిగింది. అలాగే చూసిన ఇలాంటి ఆర్కిటెక్చర్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాం, మనమే కట్టిస్తాం అన్నమాట. వీళ్ళకి ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర వెస్ట్ బెంగాల్ మేస్త్రీలు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం డిజైన్స్ ఇలా చూస్తారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాంబో స్టిక్స్ మాత్రమే ఉంది. ఈ బ్యాంబో స్టిక్స్ వచ్చేసి ఇది ఒక డిజైన్ అనమాట, ఇది ఒక ఆర్టిఫిషియల్. దీన్ని మనము కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని రప్పించి ఇక్కడి నుంచి మనం చేపిస్తూ ఉంటాం. చూస్తున్నానండి, నేను కూడా చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇది ఫేక్ వీడియో అనుకుంటారు. సో అలా ఏమొద్దు, నేను చూపిస్తున్నాను కదండి. ఇదంతా ఇక్కడ కనబడుతున్నదంతా ఈ మొత్తం ఈ ఫారెస్ట్ వచ్చేసి టోటల్ ఈ పార్క్ వచ్చేసి దగ్గర ఒక 10-15 ఎకరాలు ఉంటుంది, 10-15 ఎకరాలు ఉంటుంది అన్నమాట. ఇక్కడికి ఎంతోమంది ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం, అలాగే వాళ్ళ మైండ్ ఫ్రీనెస్ కోసం ఇక్కడికి చాలామంది వస్తుంటారు. ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మొక్క అంటే ఎంతంత పెద్ద మొక్కలు నాటించారంటే ఇవి అంతకుముందు స్టార్టింగ్ మేము చేసినవి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మేము రీకన్స్ట్రక్షన్ చేసాం అన్నమాట. రీకన్స్ట్రక్షన్స్తో ఇది వర్క్ ఇది నేను చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, అంటే ఈ ఫారెస్ట్లో అనేక రకాలైన చిన్న క్రూర మృగాలు కాదు, చిన్న జంతువులు అనేటివి కూడా చాలా ఉన్నాయి. స్నేక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. అనేక రకాల బటర్ఫ్లైస్ కానీ, స్నేక్స్ కానీ, ర్యాబిట్స్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఫిషెస్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక కేఫ్ అన్నమాట, కేఫ్ లాగా. ఈ కేఫ్ అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ టీ కానీ, ఫుడ్ కానీ, ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్నాక్స్ ఆల్ అవైలబుల్. ఈ ఆర్కిటెక్చర్స్ అంతా మనమే చేయించామన్నమాట. ఇక్కడ ఉన్నది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి చిన్న మొక్కలకి స్టోరేజ్ అనమాట. ఈ హౌస్ స్టోరేజ్ హౌస్. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న చెట్టు ఇదైతే కదా, దీని కాస్ట్ మ్యాక్సిమం 1,50,000 ఉంటుంది. దీని కాస్ట్ నేను మీకు చూపించేది దీని కాస్ట్ వచ్చేసి 1,50,000. ఇది ఏదైనా వెకేషన్స్, యోగా కానీ, డ్యాన్సెస్ కానీ ఇలా చేయాలనుకున్నప్పుడు ఇది అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ టైము అసలు యోగా చేయడానికైతే అసలు నెంబర్ 1 ప్లేస్ అది. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగానే నడుచుకుంటూ వెళ్ళాలి, కింద ముందర చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే చాలా డేంజరస్ బ్లాక్ కోబ్రాస్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవి ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వడానికి వచ్చేసి దారులు అన్నమాట ఇవి.